ఇది పాలిస్తున్నట్టుంది గేదె అన్న. ఎంత కొన్నావునా? 70,000. ఓన్లీ పాలిస్తుందా? చూడేం లేదు. ఎన్ని వచ్చానండి అంచనా ప్రకారం? 3 ఇస్తుంది. ఎన్ని రోజులు ఉంటుంది ఈయన? 3.5. అన్న దూడలు లేదు కదా, ఇంటికి పోయిన తర్వాత ఖచ్చితంగా పాలిస్తుందా? తన్నేసా ఎక్కువ అంతేనా? సో చూసుకోవచ్చు గేదె. హాయ్ ఎవ్రీవన్, ఇది 1వ తారీఖు ఫిబ్రవరి ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. ఓవర్వ్యూ చూసుకోవచ్చు. ఎర్రగడ్డ గేదెల మార్కెట్కి వచ్చిన గేదెలు ఒక రకంగా వచ్చినాయి ఈ వారం అయితే. గేదెలు అమ్ముడుకోవడం కూడా ఒక రకంగా బాగానే అమ్ముడు అయిపోయినాయి ఈ వారం అయితే. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా అమ్మకానికి ఉంటే స్క్రీన్ లో నా నెంబర్ అనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్ మీరు వీడియోలో పంపిస్తే నేను యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్ లో కనిపించే నెంబర్ మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్ లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్ గా సెల్ వీడియోస్ అనేవి వస్తుంటాయి. ఈ గేదె చూసుకోవచ్చు. ఇదైతే ప్రజెంట్ 5 months సూడని రాసినారు. ఇది 7 నెలలు. సో ఇట్లా రాస్తారు. రాసిన తర్వాత మళ్ళీ సపరేట్ గా చూసి చెక్ చేసుకోవాలా. ఇది 5 నెలల సుడితో ఉంది. 5 months ప్రెగ్నెంట్ బఫెల్లో. ఇక్కడ పంచకళ్యాణి గేదె ఉంది. నెక్స్ట్ ఇది దున్నపోతు, వయసు 1 సంవత్సరం అట్లా ఉంటది. ఇది నెక్స్ట్ ఇది కూడా దున్నపోతే. 2 దున్నపోతులు ఉన్నాయి. ఇక్కడ జాఫరాబాద్ గేదెలు ఉన్నాయి. ఫస్ట్ 2 అవి సూడివి. బ్యాక్ సైడ్ నుంచి చూద్దాము. 6 months ఏమో రాసినట్టున్నారు దానిలకు. నెక్స్ట్ ఇది బన్నీ. ఎర్రగడ్డ మార్కెట్ లో క్వాలిటీ ఉంటాయి, క్వాలిటీకి తగ్గ రేటు కూడా ఉంటుంది. ధరలు 60,000కు 50,000కు అలాగైతే గేదెలు అయితే ఎక్కువగా రావు. క్వాలిటీ తక్కువ ఉన్న గేదెలు మాత్రమే 60,000కు అట్లాగా వస్తుంటాయి. సో ఏదైనా సరే మీకు క్వాలిటీ గేదె కావాలనుకుంటే ఎర్రగడ్డ మార్కెట్ లో 75,000 75,000 పైన పెడితేనే క్వాలిటీ గేదె వస్తుంటది. అడ్డర్ క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు. సో బ్రీడ్లలో అన్ని రకాల దూడలు కూడా వస్తుంటాయి. ముర్రా, జాఫరాబాది, డైరీ ఫామ్లలో దూడలు ఉంటాయి. సో ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు దూడలకు ఎంత రేటు పెట్టాలో అవగాహన ఉండాలా. అవి కూడా చూసుకోవాలంటే ఏవి డైరీ ఫామ్ దూడలు, అంటే ఏవి మామూలు దూడలు, మామూలు దానికి పుట్టింటాయి అనేసి కూడా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకైతే అర్థమైతే దూడలు చూస్తాను ఇవి డైరీ ఫామ్ లో ఉన్న గేదెలకు పుట్టినటివి అట్లా అని. సో డైరీ ఫామ్ లో ఉన్న గేదెలకు పుట్టినటివి ఏంటంటే మాక్సిమం కొంచెం క్వాలిటీ ఉంటాయి, ఎక్కువ మిల్క్ ఈల్డింగ్ ఉంటాయి వాటి మదర్లు. ఎందుకంటే డైరీ ఫామ్ లో మెయింటైన్ చేస్తున్నారంటే ఆటోమేటిక్ గా గేదెలు అనేసి మంచిగా పాలిచ్చి ఉన్నటివి పెట్టుకుంటారు డైరీ ఫామ్లలో. ఈ గేదె 8 నెలల సుడితో ఉంది. 8 months ప్రెగ్నెంట్ బఫెల్లో బేరం జరుగుతుంది. 1,00,000కు పైన అడుగుతున్నారు, ఇవ్వట్లేదు. సో బేరం అయితే ఇది ఎనికి పోయింది. ఇవన్నీ హెవీ సైజ్ గేదెలు. ఈతలు ఉన్న 2 మీరు కూడా చూడవచ్చు. అడ్డర్ క్వాలిటీలు కూడా. సో మినీ క్రాస్ గేదె, మినీ క్రాస్ గేదె 1,05,000 చెప్పినారు. 7 నెలలు చూడుందంట. 7 months ప్రెగ్నెంట్. చూసుకోవచ్చు గేదె సైజు కూడా. బేరం జరుగుతుంది. ఇది బుల్లు దున్నపోతు. 1,00,000 రూపాయలు చెప్తున్నారు. చెప్పడం అయితే 1 lakh rupees. ఫిక్స్ అయితే ఏం కాదంటున్నారు. ఇది కూడా అడుగుతున్నారు రేటు. సో ఎన్ని పళ్ళు వేసిందంటే అన్నకైతే తెలియదు ఎన్ని పళ్ళు వేసింది అనేసి చెప్పాడు. చూడొచ్చు దున్నపోతును. ఈ గేదె 72,000కు సేల్ అయింది. 72,000కు పేదోడు ఉంది. గేదె సైజ్ చూసుకోవచ్చు. దాని క్వాలిటీ కూడా చూడవచ్చు. దూడ కొంచెం రోజుల్లో ఉన్నట్టుంది, ఎక్కువ రోజుల్లో. 2 గేదెలు 2,42,000కు సేల్ అయినాయి. 2,42,000కు.
ఇదేమో 6+ రాసినారు, 7 నెలల దాకా రాసినారు సుడి. ఒకటి సుడి ఉంది, ఇంకొకటేమో సుడి లేదంట అవతల గేదె. అది కూడా చూద్దాము. దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, గేదె సైజు కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఇది సుడి లేదు, ఓన్లీ పాలిస్తుందంట. రెండు కలిపి 2,42,000 అంటే ఒక్కొక్కటి వచ్చేసి 1,21,000 పడింది వీళ్ళకు. 1,21,000 చూసుకోవచ్చు. మీరేనా అన్న కొనింది? మీరేనా? 1,21,000 అనుకుంటా. 2,42,000 అంటారు రెండు. ఇదైతే ఓన్లీ మిల్క్, సుడైతే ఏం లేదు. అవతల ఒక్కటి సుడి ఉంది ఫస్ట్ చూసిన గేదె. ఇక్కడ బ్రదర్ ఎన్ని 3 ఉన్నారా? 3 దూడలా? 3 ఎంత పడ్డాయి బ్రో? ఎంత పడ్డాయి? 1,20,000. సో 3 దూడలు 1,20,000 అంట. 4×12. ఎవరు ఇందాక 1,00,000 అంటున్నారు, ఇవి కాదా? అవి 1,00,000 అంటున్నారు, ఇవి కాదా? 1,00,000 అనేది అంటున్నారు, ఇవి కాదా? ఇవైతే 1,20,000. ఓకే, చూసుకోవచ్చు. చూడొచ్చు పడ్డలు. అది ఒక 3 సంవత్సరాలు అట్లుంటుంది. ఇదేమో ఒక 2 సంవత్సరాల పైన 2.5 సంవత్సరాల లోపల ఉంటుంది. అది కూడా సేమ్ అంతే, 2 సంవత్సరాల పైన 2.5 సంవత్సరాల లోపల ఉంటుంది. అన్న వచ్చేసి ఒక పాడి గేదె కొన్నారు. అన్న ఎంత పడిందన్న? 65,000 పడింది. ఎట్లా అనిపించింది అన్న ఈరోజు మార్కెట్ ఎట్లుంది రేట్లు? వారం వస్తుంటారా? 65,000 పడింది. నేను చిన్న ప్రకారం ఎన్ని వచ్చు అన్న పాలు? 3 ఇస్తుంది. ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు? ఎట్లా ఇక్కడ నుంచి తీసుకుపోయినట్టు పర్లేదా? సక్సెస్ అయినా? సక్సెస్. ఇది ఒకటేనా ఏమైనా తీసుకుంటున్నారా? ఇంకా ఇప్పుడు ఏమైనా తీసుకుంటున్నారా? ఇది ఒకటే. సో పాడిగే తీసుకున్నారు, ఇంకోటి చూస్తున్నారు. ఎన్ని అవుతుంటుంది అనేది? 2 అవుతుంటుంది. దుడ్డు ఉంది, దున్నపోతు దూడు ఉంది. చూడొచ్చు. ఒక 3 దాకా పాలు ఇవ్వచ్చు అనేసి అన్న అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎన్ని నెలల దూడ ఉంటుంది అనేది? నెల 15 రోజులు ఉంటుందా? 2 నెలల దూడ, 2 నెలల దూడ ఉంటుంది అనేసి చెప్తున్నారు. మినీ జాతి గేదె 65,000కు అమ్ముడింది. 65,000కు. సైజ్ చూసుకోవచ్చు, మీడియం సైజ్ ఉంది గేదె అయితే. ఇది ఓన్లీ పాలు మాత్రమే ఇస్తుందంట. సైజ్ చూడవచ్చు. జాఫర్ బాయ్ దూడ 30,000కు సేల్ అయింది. 30,000కు. వయసు ఒక 1.5 సంవత్సరం అట్లా ఉంటుంది. 1.5 ఇయర్. కొన్నారనా? 94,000 చిట్టితోటే. ఓకే, కొనడం అయితే 94 కొన్నారు. చిట్టి వచ్చేసి ఒక 300 ఉంటుంది అంతే కదా? 300 చిట్టి ఉంటుంది, 600. వీళ్ళైతే 94,000కు కొన్నారు. ఒక్కొక్కటి వచ్చేసి 47,000 పడింది. దీని వయసు 3 సంవత్సరాలు ఉంటుంది. చూసుకోవచ్చు. ఇదైతే క్రాస్ అయిందనేసి చెప్తున్నారు, బట్ కన్ఫామ్ అయితే కాదంట. నెక్స్ట్ ఇది వచ్చేసి దీని వయసు 2.5 సంవత్సరాల పైన, 2.5 సంవత్సరాల నుంచి ఒక 3 సంవత్సరాల లోపల ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది ఏజ్. చూసుకోవచ్చు. 2 పడ్డలు. సైజు కూడా చూడవచ్చు. అన్న రేట్ ఎటు అనిపించింది అన్న? ఎక్కువ ఉన్నాయా, పర్లేదా? ఈ 2 ఏమైనా కొంటున్నారా? ఇంకా 2 కొనాలా? ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు ఫస్ట్ టైమా? అవునా? తీసుకుపోయినట్టు పర్లేదా? ఇక్కడ బాగానే ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఏం తీసుకుపోయినారు? గేదెలు తీసుకుపోయినారు, ఏం తీసుకుపోయినారు? పడ్డలే తీసుకుపోయినారు. కట్టినాయి అన్న? కట్టినాయి. ఈనాయా? ఈనాయి. ఎన్ని ఇస్తుంది? 3 లీటర్లు ఒకటి ఇస్తుంది, 4 లీటర్లు ఒకటి, 2.5 ఒకటి. 4 లీటర్లు 3.5 2 2.5. ఎన్ని రోజులు అయింది అవి ఈని? 1 ఇయర్ అయిపోయింది. ఒకసారి ఈని అంటే ఇప్పుడు మళ్ళీ రెండోసారికి వచ్చినాయా? అంటే 2 అయితే మళ్ళీ ఇప్పుడు కట్టినాయి అన్న? మళ్ళీ మళ్ళీ ఒకసారి ఈని మళ్ళీ కట్టింది. ఎంతలో కొన్నారన్న అప్పుడు మీరు? అప్పుడు సేమ్ 40,000కు ఒకటి కొన్నాం. 45 తీసుకున్నాం, 2 లక్షలు వచ్చినాయి. నేను తీసుకుని 3 తీసుకుని 2 లక్షలు.
బటన్ 5 వడలు తీసుకొని 2 లక్షలు ఇచ్చినారు. ఎన్ని సంవత్సరం దాటి 2 సంవత్సరాలు అయిందా? సంవత్సరంన్నర అయింది. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఒక్కొక్క దూడ 27,000 ప్రకారం అమ్ముడింది. 27,000 ప్రకారము. ఇది ఒక సంవత్సరంన్నర అట్లుంటుంది. అంటే 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర పైన 2 సంవత్సరాల లోపల ఉంటాయి దూడలు అయితే వయసు. క్వాలిటీలు కూడా తీసుకోవచ్చు దూడలు. ఎంత కొన్నారన్నా? ఎంత కొన్నావు? ఎంత కొన్నా? 40,000కు కొన్నా అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.